పోలీసులపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే ఫైర్. ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారన్న వరదరాజులారెడ్డి శ్రీనివాసులు అనే బంగారం వ్యాపారిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపణ. సివిల్ వ్యవహారాల్లో అక్రమ నిర్బంధాన్ని కొనసాగించారన్న ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి ఇదంతా ఎస్పీ స్థాయి కంటే పై స్థాయి అధికారుల ప్రమేయంతో జరిగిందని ఎమ్మెల్యే అనుమానం. పోలీసుల వ్యవహార శైలిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అసహనం. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనికంటి శ్రీనివాస్ అనే ఒక ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. పొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలో వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు. తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషను 3 టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాలి వస్తాడని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉన్నాడు ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మారణాయుధాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు. కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించేయాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1.25 గంట తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆ షాపు ఆయన ఒక బంగారం గడి షాపు ఉంది, ఆ షాపు కూడా వాకిలు వేసినారు. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడా ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల షాపులు ఉన్నారు ప్రొద్దుటూరులో. వీళ్ళందరి పరిస్థితి ఏమి? రేపు ఇంకొక బాకీదారుడు ఎవడన్నా ఉంటాడు, ఇంకొకడికి అప్పు బాకీ ఉంటాడు, ఇంకొకటి ఎగ్గొట్టింటాడు. వీళ్ళందరి పరిస్థితి ఏమి మీరు రాబట్టిస్తారా? ఇది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. మరి ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే. ఎవరిచ్చినారు మీకు అధికారము? ఏ అధికారి చెప్తే కనుక ఇట్లా చేయమని చెప్పినాడా మీ అధికారి ఎవరన్నా? ఇప్పటికైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి. తమ్ముని కానీ అతన్ని కానీ కోర్టుకు పెట్టండి. కోర్టుకు పెట్టి కోర్టు దాదాపు 48 గంటలు గడిచిపోతూ ఉంది. 48 గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా? ఎవరిచ్చిన అధికారం? డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో, ఆయమ్మ అధికారి. ఆయమ్మ పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ. అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడాలా. అది లేకుండా ఆయమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది. కడప ఎస్పీ గారికి తెలియదు. ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితిలో
ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది.